చక్కటి పింక్ కలర్ వచ్చేసింది. ఎందుకంటే మన జామ్ వల్ల పింక్ కలర్ వచ్చేసింది. ఇక్కడ మెల్లిమెల్లిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసేసేయండి. మరి చూడండి, మన మిక్స్చర్ ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా మన దోశ బ్యాటర్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉండాలి. ఎంత చక్కగా లైట్ పింకిష్ కలర్ ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ క్యారమిల్ వేసామనుకోండి, ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో మనకి లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి, అందుకనే నేను ఇది వేస్తున్నాను. మరి ఇది పక్కన పెట్టేద్దాం. పెట్టేసి ఇది ఇంకొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసుకుంటే సరిపోతుంది. సో మరి క్యారమిల్ చూడండి, ఇందులో మీకు ఒకవేళ చాలా డార్క్గా కావాలనుకుంటే చాలా డార్క్గా ఎక్కువగా వేసుకోండి. ఒకవేళ కొంచెం తక్కువ కలర్ కావాలంటే కొంచెం తక్కువగా. ఇప్పుడు మరొక్కసారి మిక్స్. సో ఇది పక్కన పెట్టేద్దాం. మనము బేకింగ్ చేయటమే. మరి బేకింగ్ చేసే ముందు దీనికి ఒక చక్కటి చెప్పాను కదా 2 ప్రాసెస్ అని. ఫస్ట్ ఇది కేక్ మిక్చర్ మనది, అంటే మన పుడింగ్ మిక్చర్. దీంట్లోకి ఒక చక్కటి సాస్ వచ్చేసి క్రీమ్, బటరు మరియు కొంచెం వాటర్ వేసుకుని షుగర్ వేసుకుని అది మన సాస్. ఎప్పుడైతే మన కేక్ రెడీ అవుతుందో వేడి కేక్లో ఏదైతే మన ఈ క్రీమ్ సాస్ చేసుకుంటామో ఆ క్రీమ్ సాస్ దాని మీద పోసేసి చెప్పాను కదా వామ్గా పైన ఐస్ క్రీమ్ స్కూప్తో సర్వ్ చేస్తే టేస్టీ. సో మరి ఇక్కడ ప్యాన్ ఆన్ చేద్దాం, సాస్ ప్యాన్. ఇందులో 1/2 కప్ కన్నా కొంచెం తక్కువగా వాటర్ తీసుకోండి, ఎక్కువ కాదు. ఇందులో మనము బటర్ వేసుకుందాము. అలాగే ఇందులో షుగర్, మన రెగ్యులర్ షుగరు, క్యాస్టర్ షుగరు, ఇది కూడా 1/2 కప్పు. ఇది లైట్గా మెల్ట్ అయిన తర్వాత లాస్ట్లో మనము క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, అది తీసుకోండి. లేదంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా, ఆ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఒకసారి చక్కగా బాయిల్ చేసేసి చల్లారిన తర్వాత దీంట్లో వాడుకోండి ఫుల్ ఫ్యాట్ మిల్క్. లేదంటే రెగ్యులర్ మిల్క్ని బాగా అంటే కొంచెం తిక్కబడే అంతవరకు మీరు బాగా బాయిల్ చేసి ఆ పాలను కూడా వాడుకోవచ్చు. సో మీ ఇష్టం. క్రీమ్ కావాలంటే క్రీమ్ వాడుకోండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడుకోండి, లేదంటే రెగ్యులర్ మిల్క్ని కొంచెం చిక్కబడిన తర్వాత కూడా ఆ మిల్క్ని కూడా వాడుకున్నా చాలా చక్కగా ఉంటుంది. మన బటరు, షుగరు అలాగే ఈ నీళ్ళ మిక్చర్ రెడీ అయిపోయింది. చూడండి, కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ క్రీమ్ని వేసుకుందాం. కొంచెం స్టవ్ మీద నుంచి బయట తీసేసి మెల్లిగా ఈ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ వేసేసి ఆ తర్వాత ఒక్కసారి మిక్స్. ఇప్పుడు ఒక్క బాయిల్ చేద్దాం అంతే, జస్ట్ 1 బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇప్పుడు మనము ఈ మిక్చర్ ఏదైతే కేక్ మిక్చర్, అదే పుడింగ్ మిక్చర్ ఉందో, ఈ పుడింగ్ మిక్చర్ని చక్కటి ట్రాన్స్పరెంట్ బేకింగ్ ట్రేలో వేసుకుంటే ఈ డిష్ చూడటానికి చాలా బాగుంటుంది. ఇది ఇలా వేసేసేయండి. చూసారు కదా ఎలా ఉందో కన్సిస్టెన్సీ, కొంచెం పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంది. ఇది మనము 180 డిగ్రీ సెంటిగ్రేడ్ ఒక 40 to 45 మినిట్స్ వరకు బేక్ అవుతుంది. ఎందుకు అనంటే టైం ఎక్కువ, ఎందుకంటే ఇందులో ఒకటే గుడ్డు ఉంది, పాలు ఉంది, ఎక్కువగా పాలు, బటర్ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి బేకింగ్ టైం అనేది కాస్త ఎక్కువ. ఈ మసాలాలు చక్కగా అందులో ఉన్న చేదుని బయటిగా లాగేస్తూ ఈ మెంతి కూరని కూడా వేసి ఇందులో ఫ్రై చేసుకుందాం. కొంతమంది నూనెలో కూడా వేసి ఈ మెంతి కూరని ఫ్రై చేస్తూ ఉంటారు. ఇది వేసిన తర్వాత ఈ మెంతి కూరలో నుంచి ఆ కొంచెం అంత చేదు తీసేయడానికి మన ఉప్పు కూడా దీంట్లో చక్కగా పనిచేస్తుంది. ఎన్నోసార్లు చెప్పాను, కూరగాయల్లో కొంచెం ఆ పులుపు తీసేయడానికి ఉప్పు నీళ్ళల్లో కనుక పెట్టుకుంటే చేదు పోతుంది. కానీ మన ఈ మెంతి కూరలో వచ్చే చేదు మనందరికీ ఇష్టమైన చేదు. ఇలా ఉప్పు వేసుకొని ఆ చక్కటి స్ప్రెడ్ చేసుకొని ఆ ఫ్లేవర్స్ మనం వాడుకుందాం. ఇప్పుడు ఇలా కొంచెం సేపు మరొక 2 నిమిషాలు ఈ మెంతి కూర వేగిన తర్వాత దీంట్లో మనం మటన్ కీమా ఏదైతే ఉందో, కావాలంటే మీరు చికెన్ కీమా కూడా ఇందులో వాడచ్చు. దీన్ని ఇందులో వేసుకుందాం. మరి ఈ కీమా చూసారా, మా దగ్గర ఈ కీమా చేసుకునే మిషన్ కూడా ఉంది. అందుకని మార్కెట్లో ఎప్పుడైనా కానీ బోన్లెస్ మీట్ తెచ్చుకొని ఇంట్లోనే చేసేసుకుంటాం. కాకపోతే ఒకటి ఏంటంటే మన బర్గర్లు అవి చేసుకునేటప్పుడు ఈ కీమాలో
కొవ్వు పడితేనే దానికి మంచి టేస్ట్ వస్తుంది. అందుకనే ఇందులో కొంచెం నూనె ఎక్కువ వేసాను, ఎందుకంటే నా కీమాలో కొంచెం కూడా కొవ్వు లేదు. ఇప్పుడు ఈ కీమాని చక్కగా మనం ఫ్రై చేసుకుందాం. 4-5 నిమిషాల పాటు వేగేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకుందాం. అదే మూత పెట్టేస్తే దీంట్లో నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తాయి. తర్వాత కూడా మూత తీసి మనం కుక్ చేసుకోవచ్చు. లేదంటే బాగా డ్రైగా కావాలంటే ఇలా ఓపెన్ పెట్టేసి మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మన కీమా మెరుస్తూ చక్కగా కుక్ అవుతుంది. సో ఇలా ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా దీన్ని ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు కీమా చూడడానికి కుక్ అయినట్టున్నా ఆ నూనెలో మంచిగా వేగితేనే అది పర్ఫెక్ట్గా కుక్ అయ్యి, ఎప్పుడైతే కీమా కొంచెం కరకరలాడుతూ చక్కగా అలా ఫ్రై చేసుకుంటామో దాని రుచి మరింత గొప్పగా ఉంటుంది. అలా చేసుకోవాలంటే బోల్డ్ అంతా టైం పడుతుంది. ఈ కీమా అంతా 10 నిమిషాల పాటు చక్కగా వేగిన తర్వాత దీంట్లో నుంచి ఆ నూనె ఏదైతే బయటకు వచ్చేస్తుందో అప్పుడు మన కొత్తిమీర, నిమ్మకాయ, ఈ ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయల్ని రెడీగా పెట్టుకొని దీంట్లో మనం ముందుగా కీమా డబల్ కీమా అన్నాను కదా, ఈ రొట్టెతో చేసుకున్న కీమాని పైన మాత్రం వేసేసి దీన్ని స్ప్రెడ్ చేద్దాం. అయితే ఫస్ట్ ఈ రొట్టె కొంచెమంతా ఈ తేమని స్టీమ్లో నుంచి పీల్చుకుంటే బాగుంటుంది. ఆ తేమని పీల్చుకోవడానికి ఈ రొట్టె పైన వేసేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని మంట తగ్గించేసి చక్కగా కుక్ చేసుకుందాం. మరీ ఎక్కువ మంట పెట్టారనుకోండి కింద మాడుతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మరో 4-5 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుందాం. ఈ డిష్ ఇప్పుడు కీమాలో ఉన్న ఆ ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా తీసుకొని ఈ డబల్ రొట్టెల కీమా రెడీ అయిపోయింది. మీకు కావాలంటే దీన్ని కొంచెం అంత నీళ్లు పోసేసి మనం కొంచెంసేపు ఎక్కువసేపు కుక్ చేసుకుంటే ఇది హలీంలా తయారైపోతుంది. ఈ రొట్టె కీమా రెడీ. దీంతో పాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఉల్లిపాయల్ని కూడా ఇందులో వేసుకుంటే ఆ మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అలాగే దీంట్లో నిమ్మరసం కొంచెం ఇందులో వేసి దీంట్లో కొంచెం అంత కొత్తిమీర వేసుకుంటే మన డిష్ రెడీ. సూపర్గా టేస్టీగా మన ఈ రొట్టెలు కీమా కర్రీ రెడీ. ఈ చేసుకున్న దీన్ని మనం రకరకాలుగా తినొచ్చు. అంటే కొంచెం కారం అవి తక్కువ వేసుకుంటే దీన్ని ఇలా చాట్ రూపంలో కూడా మనం తినొచ్చు. సమోసాలో కీమా సమోసా అనుకొని చక్కగా ఇలా తినేయచ్చు. అన్నంతో పాటు తినాలనుకోండి ఈ రొట్టె కూర అంటే మనం చక్కగా దీంట్లో కారం, కొంచెం మిరియాల పొడి, ఇంకా ఘాటుగా కొంచెం ఉప్పు అన్నీ కరెక్ట్గా వేసేసుకుంటే దీన్నే ఇలా అన్నంతో పాటు కూడా కీమా కర్రీలా మనం తినేయచ్చు. చక్కగా ఉంటుంది. కొంచెం అంత నూనె నేను చూపించిన విధంగా కొంచెం అంత ఎక్కువ పడుతుంది. కానీ తింటూ ఉంటే ఒక్కొక్క బైట్లో ఏముందిరా భలేగా మంచిగా ఆ రొట్టెకి కూడా ఆ కీమా టేస్ట్ వచ్చేస్తుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ కీమా ఎంజాయ్ చేసేయచ్చు. ఇలాంటి రకరకాల స్పెషాలిటీ డిష్లు మీకు అప్పుడప్పుడు చేసి చూపిస్తూ ఉంటాను. మీరు కూడా చేసుకొని తినాలి. తిని వారేవా అంటేనే నా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే విధంగా ఉంది. మీరు కూడా చేసుకోండి, తినండి, వారేవానండి. కీమా డబల్ రోటీ కూర తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. దాంతో పాటు మెంతి కూర వేసి చక్కగా కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో కీమా కూడా వేసి దాన్ని కుక్ చేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసుకున్న ఈ చపాతీ ముక్కల్ని కూడా దీంట్లో పాటు వేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నిమ్మరసం, కొత్తిమీర కూడా వేసి వేడివేడిగా అన్నంతో కానీ లేకపోతే దానంతట అది తిన్నా చాలా రుచిగా ఉంటుంది. కూరగాయల దుకాణం అంతా మన షోలోనే వచ్చేసినట్టు ఉంది కదా. మనం ఎప్పుడు వింటూ ఉంటాం సలాడ్స్ అని. మరి మనం హోటల్లోకి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఉల్లిపాయ ఇన్ని ముక్కలు, లేకపోతే దాంతోపాటు కొంచెం కుకుంబరు, ఒక నిమ్మకాయ ముక్క పెట్టి అది సలాడ్ అంటుంటారు. కానీ ఒక సలాడ్ అని మనం అమెరికాలో, యూరోప్లో అని వాళ్ళు వడ్డించుకొని తెగ తింటూ ఉంటారు. అంటే ప్రతిరోజు వాళ్ళు స్కూళ్ళల్లో తినేటప్పుడు ముందు సలాడ్ ఇలా పెడుతూ ఉంటారు. ఆరోగ్యానికి మంచిదని, మరి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ కూరగాయలన్నీ కట్ చేసేస్తే ఎలా టేస్ట్ ఉంటుంది అంటే దాంట్లో మరి వాళ్ళు చేసే విధానం మీకు చూపిస్తాను.